హాయ్ అండి. నేను మీ వేదాని. నేను ఈరోజు చేయించబోతున్న రెసిపీ ఏంటని అనుకుంటున్నారా? అదే అండి, బీరకాయ రోటి పచ్చడి. నిజంగా దీని టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, చాలా కమ్మగా ఉంటుందండి. బీరకాయ ఇష్టపడనటువంటి వారు కానీ ఇది ఇలా చేసి పెట్టండి పిల్లలకి కానీ, మీ హస్బెండ్స్కి కానీ, పెద్దలకి కానీ. బీరకాయ అంటేనే వద్దు అని అంటారు కదా. నిజంగా అండి, బీరకాయ మన చాలా మంచిది. దీంట్లో పీచు పదార్థం ఎక్కువ ఉంటుంది. నిజంగా చాలా బాగా పనిచేస్తుందండి. దీనికి కావాల్సిన పదార్థాలు చూసేసుకుందామా. నేను 5 బీరకాయలు తీసుకొని ఇలా కట్ చేసుకుంటున్నాను. 5 టమాటాలు, 20 పచ్చిమిర్చి, నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు. ఇలాగ మొదటగా పచ్చిమిర్చి అంతటిని వేయించుకోనండి. తర్వాత బీరకాయలు వేయించండి. ఇలాగా పసుపు, కొద్దిగా ఉప్పు వేసుకొని ఇలా మగ్గనివ్వండి ఫ్రెండ్స్. మూత పెట్టుకొని నేను చూపిస్తున్న విధంగా ఇలా మగ్గిన తర్వాత మొదటగా పచ్చిమిర్చిని ఇందులో దంచుకుందామండి. తర్వాత నేను ఒక తెల్లవాయంతా పాయని తీసుకొని ఇందులో వేసాను. చూడండి ఫ్రెండ్స్, ఇలాగా దంచుకున్న తర్వాత బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోనండి తెల్లవాయి పచ్చిమిర్చి. బీరకాయ ముక్కలు ఉడికినాయి చూడండి. ఇప్పుడు బీరకాయ ముక్కలను కానీ మనం ఏం చేద్దాము అని అంటే ఈ రోట్లో వేసుకొని బాగా దంచుకుందాం. జాగ్రత్త అండి, ఎందుకంటే వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంటుంది కదా, అందుకని నిదానంగా దంచుకునండి. తర్వాత నేను అదే బీరకాయ వాటర్లో కొద్దిగా టమాటా ముక్కలను అలాగే చింతపండు వేస్తున్నాను. ఇలాగా వేసిన తర్వాత బాగా మగ్గనివ్వండి ఫ్రెండ్స్. తర్వాత కొద్దిగా గుప్పెడు కొత్తిమీర తీసుకొని వేస్తున్నాను ఫ్రెండ్స్. ఇలాగా నేను చూపిస్తున్న విధంగా వేసుకున్న తర్వాత 1 by 1 దంచుకోనండి. దంచుకొని బీరకాయ అంతటిని ఒకసారి కోర్సుగా దంచుకోనండి ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది. తగినంత సాల్ట్ వేసేసుకోనండి. తర్వాత పోపుకు సిద్ధం చేసుకుందాం. ఒక గెరట ఆయిల్లో ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసాను, అంతే అండి. కొద్ది కరివేపాకు వేసి బీరకాయ మిశ్రమాన్ని అంతటిని ఒక 5 seconds వేయించానండి ఆయిల్లో. అంతే, ఎమ్మి బీరకాయ రోటి పచ్చడి రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. నిజంగా దీని టేస్ట్ అయితే చాలా బాగుంది, చాలా బాగా కుదిరింది ఫ్రెండ్స్. చాలా టేస్ట్గా ఉంది. ఒకసారి ఇలా ట్రై చేయండి. పిల్లల లంచ్ బాక్స్కైనా, మీ హస్బెండ్స్కైనా, ఎవరికైనా కానీ దీని టేస్ట్ అయితే నచ్చుతుంది ఫ్రెండ్స్. నన్ను నమ్మండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.